ఒకటి ఏంటంటే మీరు ఏదైతే చెప్పారో కట్నం ఇచ్చాను ఏదైతే ఉన్నారో అది మాత్రం ఇక ఫ్యూచర్లో మాత్రం మీరు చేస్తే కూడా మీకు ఏదైతే స్కోప్స్ ఉన్నాయో మీరు చెప్పిన దాన్ని బట్టి చూసి ఇవన్నీ చూస్తే మాత్రం 498 అనేది మీకు వేసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయమ్మా. అంటే మీరు బాధపడ్డారు, మీరు ఆయన చేత హింసించబడ్డారు అనే దాని మీద మీరు స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టి మీరు చూపించి ఇందు మూలాన నేను ఆయన చేతిలో నేను హింసించబడ్డాను అని చెప్పి మీరు పోలీస్ స్టేషన్ వాళ్ళకి చెప్పినప్పుడు 498 అనేది వేస్తాం. ఇక్కడికి వచ్చి ఇంతసేపు మాట్లాడి ఇన్ని పంచాయతీలు అయిన తర్వాత మాత్రం మీకు హెల్ప్ అయ్యే సెక్షన్ ఉన్నా కూడా దయచేసి మేడం మన అందరి ముఖంగా అమ్మాయికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకవేళ మీరు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు ఆ కేసు వేయలేదని చెప్పి ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా కూడా సెక్షన్ 498 అనేది వేయచ్చు. ఎందుకంటే అన్నీ మేము లీగాలిటీస్ మీకు చెప్పాలి కనుక అది వేసి ఇంకా మీరు వాళ్ళని బాధ పెట్టకండి. ఏదైనా ఉందే, ఎందుకంటే ఆ 498 అనే సెక్షన్ మీరు వేయడం మూలాన కేవలము వాళ్ళ పిల్లలు కూడా ఇందులో బాధపడతారు అనేది ఒక్కటి మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే మీకు ఆ ఐడియా వచ్చేసింది, మీరు పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నారు, మీరు వెళ్ళి ఏదైతే మీరు సెక్షన్స్ ఉందో అని మీకు తెలుసు కనుక ఆ ఐడియాను ఒక్కటి మాత్రం విరమించుకొని ఈ డైవర్స్ కేసు అనేది ఒకటి కోర్టులో పెండింగ్ ఉంది. మీకు ఫ్యూచర్లో ఇప్పుడు మీరు ఏదైనా ఉండాలి అని అనుకున్నారంటే మరి కోర్టు ద్వారా వెళ్ళాలి ఏమన్నా అని అనుకుంటే మరి ఎందుకంటే మాత్రం మేడం స్టిల్ కోర్టులో పెండింగ్ ఉంది అన్నప్పుడు మనం దీని మీద ఎలిగేషన్స్ అనేవి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఈ ఎలిగేషన్స్ ఎంత కరెక్టో ఏవో అనేది కూడా ఈ అమ్మాయి వేసిన కౌంటర్ ద్వారా మీ అడ్వకేట్ ఈ అమ్మాయిని క్రాస్ చేసిన ద్వారా ఏవి నిజాలో అబద్ధాలో అనేవి జడ్జి గారు అనలైజ్ చేసి ఆ డైవర్స్ అనే ఆర్డర్ అని ఇస్తారు. సో మీ కేసు కోర్టులో పెండింగ్ ఉంది కనుక మీరు వేసిందే కరెక్ట్ అని మనం చెప్పలేని పరిస్థితి మాత్రం ఇప్పుడు మనకు వచ్చింది. అలాగంత ఇష్టం లేకుండా అంత కష్టంతో అసలు పెళ్ళెందుకు చేసుకోవాలి? ఆ ముగ్గురు పిల్లల జీవితాలు కదా మీరు నాశనం చేస్తున్నారు. పెళ్ళైనప్పటి నుంచే నీకు అతనికి పట్టాలే, పెళ్ళైనప్పటి నుంచే పట్టలేదని చెప్పావు కదా. నేను అన్నాను మేడం ఐషం కూడా వద్దే బాబా ఇప్పుడే కరెక్ట్గా లేదు, అబార్షన్ చేయించుకున్నాను మేడం నేను, ఇప్పుడు కరెక్ట్గా లేదు, ఏదైనా మీరు భార్యాభర్తలు బాగుంటే అప్పుడు కందులే అన్నా నేను. నా భర్త నాకు అమ్మాయి పుడితే మారతారులే అని అంది. సరే అమ్మా, మీరు ఇప్పుడు మీకు ఎలా ఉందంటే నువ్వు నీ మొగుడు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు మీరు ఇప్పుడు అనవసరంగా మీ చెల్లికి మంచి చేశారో చెడు చేశారో మీరు అసలు పట్టించుకోకుండా ఉండుంటే ఆమె సంసారం బాగుపడేదేమో. మీరు అస్తమానం తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టుకోవడం అమ్మాయి బాగుపడలేదు. లేదు మేడం, తను వచ్చి 1 month కాదు, వస్తుంది 2 days ఉంటుంది, ఎవరైనా నేను ఎందుకు పెట్టుకుంటాను మేడం, నాది 2 రోజులు మీ ఇంట్లో 2 రోజులు మేడం తను కడుపుతో వచ్చింది, మరి ఎటు ఏమైనా చచ్చిపోతే మేడము అదే అమ్మా పట్టించుకోడు, ఎక్కడికి వెళ్ళిందో ఫోన్ పట్టించుకోవడం ఎందుకు చెప్తున్నావు? నువ్వు తీసుకెళ్ళాలి, ఇంట్లో వదలాలి. నీ చెల్లి వచ్చింది, నువ్వు తీసుకొని ఇంటికి వెళ్ళి కాలర్ పట్టుకొని ఎందుకు ఇలా చేసావు అని అడగాలి, కానీ నువ్వు ఇంట్లో ఎందుకు పెట్టుకొని పంపిస్తావు? ఎన్ని రోజులు మేడం, ఎన్నిసార్లు వచ్చినా బాగుంది, తప్పు జరిగింది కదా, ఉండండి సార్, తప్పు జరిగింది కదా, తీసుకెళ్ళి అతను కాలర్ పట్టుకుని పోలీస్ స్టేషన్ లో పడేయాలి కదా, ఎందుకు పడేయలేదు? పంపించినారు, ఇంటికి పంపించినారు, కొట్టి మా అమ్మ మనం బయట పండబెట్టారు, తీసుకెళ్ళి పండుకున్నాను మేడం 2-3 సార్లు. ఇంటికి పంపించినారు. ఇప్పుడు మొగుడు పిల్లలు వాళ్ళిద్దరు మధ్యలో మీ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువైపోయింది ఇక్కడ. అలా కాదు మేడం, మా హస్బెండ్ సార్ అతను రవి గారు ఆవిడ అడిగినట్టు 2 లక్షలు మీరు కట్నం ఇచ్చారన్నది ఎంత అబద్ధం? 2 లక్షలు కట్నం ఇచ్చారన్నది అంత అబద్ధం, మీ అందరికీ తెలుసు అది అబద్ధం అని. మీరు అతను కట్నం ఇవ్వలేదని మీకు తెలుసు. లేదు మేడం, వాస్తవంగా ఇప్పుడు మీకు కావాలంటే ఎంతమంది మీరు ఎందుకు ఏం ప్రూఫ్ చూపిస్తారండి? ఆ అమ్మాయి నోటమ్మట అమ్మాయి చెప్పింది, మేము పేదవాళ్ళం కాబట్టి మా దగ్గర మేము మా నాన్న మా అమ్మ ఇంకొక పెళ్లి చేయలేరు కాబట్టి 3 పిల్లలు ఉన్న అతను చేసుకున్నానని చెప్పింది ఆ అమ్మాయి. 2 లక్షలు ఎదురిచ్చి 3 పిల్లలు ఉన్నవాడికి ఎవరికైనా పెళ్లి చేస్తారంటే బుద్ధికి నోటికి అన్నం తినేవాళ్ళు ఎవరన్నా? దయచేసి నిజాలు మాట్లాడండి ఇక్కడ. నేనేమో అతను గొప్పవాడు మహాత్ముడు అంటలే, అతను ఏదో పనులు చేశాడు, కానీ మీరు లేనిపోయి చెప్పొద్దు, నిజాలు మాట్లాడుకుందాం ఇక్కడ. కట్నాల సంగతి మాట్లాడకండి. మీరు కట్నం ఇవ్వలేదు అన్నది 2 లక్షలు కట్నం ఇచ్చాం, నగలు ఇచ్చాం, ఇవన్నీ వద్దు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఎవరితోనూ ఫోన్లో మాట్లాడలేదని వద్దు. ఆ అమ్మాయి చేసేది అమ్మాయి చేసింది, అతను చేసేది అతను చేశాడు. ఏమీ చేయకుండా ఉన్న ఫోన్లో మాట్లాడేది, లేకపోతే భుజం మీద చెయ్యేస్తాడు, అవసరం ఏముంది? అతనే కదా చేసుకున్నాడు పెళ్ళి, ఆ రోజు వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా అతను. ఇప్పుడు అతనైతే వద్దని చెప్తున్నాడు అమ్మాయిని. అంత అవసరం మరి 3 నెలల పెళ్ళాం పోయిన 3 నెలలకు అంత పెళ్ళాం అవసరం మీకేం వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఏంటే పిల్లలండి? ఆ పిల్లలు ఏమన్నా చూసుకోలేరా? పని మనిషిని పెడితే ఇంట్లో పని చేసి పెడుతుంది. మీ సంతోషాలకి మీ సుఖాలకి పిల్లలు కావాలి, మీకు పిల్లల మీద వేసేది. వాళ్ళకి ఎంత సిగ్గుచేట, ఆ 3 పిల్లలు ఎట్లా వచ్చి రేపు ఎవరు మొహాలు చూస్తారు? వాళ్ళు బయటకు వెళ్ళి జ్ఞానం ఉండద్దు మీకు. ఈ వయసులో వచ్చి ఇంకొక ఆవిడని తీసుకొచ్చి మీ అమ్మని చెప్తే ఆ పిల్లలు యాక్సెప్ట్ చేసే వయసా వాళ్ళది? పిల్లలు అందుకనే భగవంతుడు ఎవరి కాళ్ళకి పెట్టాల్సిన గడ్డి బాగా పెడతాడు ఇట్లా.
ప్లస్ మీకు మెయింటెనెన్స్ చేయమని ఇమ్మని చెప్తారు. ఎంత ఎలా చెప్తారు మేడం? మెయింటెనెన్స్ అనేది మీరు వేసుకోవచ్చమ్మా. ఇప్పుడు ఇంకెందుకంటే ఆల్రెడీ ఆయన డైవర్స్ వేసేసారు కనుక మనం ఇంకేం చెప్పలేకపోతున్నాం మేడం.